ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేశాక వచ్చిన రిపోర్ట్స్ చూసి డాక్టర్ చెప్పింది ఏంటంటే, అవునమ్మా నువ్వు చేసుకున్న టెస్ట్ పాజిటివ్ రావడమే కాదు, ఇప్పుడు చేసిన బ్లడ్ టెస్ట్ కూడా నువ్వు ప్రెగ్నెంట్ అనే వచ్చింది అని చెప్పేసి అన్నారంట. అవునా మేడం అని అమ్మాయి సంతోషపడేలోపే డాక్టర్ ఇంకొక విషయం చెప్పారంట. నీకు టెస్ట్ అయితే పాజిటివ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్ లో కూడా నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది, కానీ నీకు బేబీ అయితే యూట్రస్ లో లేదు. ప్రెగ్నెంట్ అన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది, కానీ నీ బాడీలో ప్రెగ్నెన్సీ ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అని డాక్టర్ చెప్పారంట. అది తెలుసుకోవాలంటే ఎలా మేడం అని డాక్టర్ ని అమ్మాయి అడిగితే, ఏం లేదమ్మా మళ్ళీ స్కాన్ రిపీట్ చేయడమే మనం చేయాల్సింది, కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా స్కాన్ చేయాల్సిందే అని చెప్పారంట. డాక్టర్ స్కాన్ కి ముందే ఇంకొక విషయం చెప్పారంట, బేబీ యూట్రస్ లో లేదు అంటే ఇంకెక్కడైనా ఫామ్ అయ్యి ఉంటే అక్కడ నుంచి మాత్రం బేబీని తీసేయాల్సి ఉంటది, లేదు అంటే నీకు బేబీకి ఇద్దరికి ప్రాబ్లమే అవుతుంది అని. డాక్టర్ చెప్పినట్లుగానే అమ్మాయి స్కాన్ చేయించుకొని వచ్చింది. ఆ స్కాన్ రిపోర్ట్స్ లో కూడా సేమ్ అన్నమాట, యూట్రస్ లో అయితే బేబీ లేదు, ఇంకెక్కడైనా ఉందా అనేది మీ డౌట్ కదా. అవునండి నిజమే, యూట్రస్ లో కాకుండా ట్యూబ్ లో అయితే బేబీ ఫామ్ అయిందంట. మీరు మాత్రం వీడియోకి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ప్లీజ్.